నిషేధించబడినటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యులు చనిపోయినటువంటి వాళ్లకు భారతదేశంలో వర్తించవలసినటువంటి చట్టాలు మరియు చట్టాలను అమలు చేయవలసినటువంటి కోర్టులు ఏవైనా పిటిషన్లను అనుమతించవా ఏమిటి అని అంటే ఇక్కడ అవుననే ప్రశ్న వస్తున్నది. పార్టీని నిషేధించిన తరువాత చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పట్ల మృతదేహాల పట్ల కూడా చట్టబద్ధంగా వ్యవహరించడం లేదు అనడానికి ఇవాళ సుప్రీంకోర్టులో వినడానికి వచ్చినటువంటి హియరింగ్కి వచ్చినటువంటి ఒక పిటిషన్ దీనికి ఒక ఉదాహరణగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ కట్టా రామచంద్రారెడ్డి అనబడేటువంటి మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ మరియు పొలిట్ బ్యూరో సభ్యుడుగా బాధ్యతలు చేపట్టిన 2 రోజులకే ఎన్కౌంటర్ జరిగినటువంటి ఆయన కుమారుడు ఒక పిటిషన్ ఫైల్ చేశారు. అది ఖచ్చితంగా తన తండ్రి పేరు మీదనైతే లేదు, కానీ ఒక మావోయిస్టు మనిషి చనిపోయాడు ఈ యొక్క బూటకపు ఎన్కౌంటర్లో అని వివిధ రకాల 2014 నాటి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ను ఊటంకిస్తూ చెప్పినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఈ యొక్క నిషేధిత పార్టీ గురించి ప్రస్తావించడం కానీ ఆ యొక్క మావోయిస్టు నాయకుడైనటువంటి ఆయన కట్టా రామచంద్రారెడ్డి గురించి ప్రస్తావించడం కానీ చేయకుండానే స్వీయంగా ఏమైనా భారతదేశంలో ఉన్నటువంటి 25 హైకోర్ట్స్ మరియు సుప్రీంకోర్టు స్వీయంగా నిషేధించుకున్నాయా, లేకుంటే వాళ్ళ పట్ల తాము వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాల తీరుకు అనుగుణంగానే తమ అభిప్రాయాలను కూడా వ్యక్తపరుస్తూ రాజ్యంలో ఒక భాగంగానే భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ దిగజారిపోయిందా లేకుంటే ఎదిగిపోయిందా అని ప్రశ్నించవలసి వస్తున్నది. ఎందుకంటే ఇక్కడ ఒక బేసిక్ ప్రశ్న వస్తున్నది. నిషేధించబడినటువంటి మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాలలోనైతే నిషేధానికి గురైందో అక్కడ మావోయిస్టు పార్టీ తరఫున ఏ ఒక్కరు కూడా మావోయిస్టు పార్టీలు ఈ ప్రతినిధులు కానీ ఈ యొక్క సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఛాలెంజ్ చేయనందువలననే ఏ సమస్యలు ఉద్భవిస్తున్నాయేమో అనబడేటువంటి భావన కూడా చాలామందిలో ఉన్నప్పటికీ కూడా మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు తమ పార్టీపై విధించినటువంటి నిషేధాన్ని ఎత్తివేయాలని దేశంలో 16 నుండి 20 రాష్ట్రాలలో బలంగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ పిటిషన్ ఫైల్ చేయకపోవడం వలననే బసవరాజ్ యొక్క బాడీని వాళ్ళ బంధువులకు ఇవ్వకపోవడం కానీ ఇప్పటికీ కట్టా రామచంద్రారెడ్డి ఫైల్ చేసినటువంటి ఆయన కుమారుడైనటువంటి పిటిషన్ను ఫైల్ చేసినా కూడా సుప్రీంకోర్టు ఇప్పటి వరకు తీర్పు ఏది ఇవ్వలేదు, ఆర్డర్ ఏది ఇవ్వలేదు.